అధికారంలో ఉన్నటువంటి వారు నిర్దాక్షిణ్యంగా పనులు నిలిపివేస్తూ వాళ్ళు రావద్దు పనికి మా వాళ్ళని పెట్టుకుంటాం, మా వాళ్ళని నియమించుకుంటాం, మేము మా ఇష్టం, అధికారం మాకు వచ్చింది అని చెప్పేసి మరి దాదాపుగా 24 సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి అతి నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి వంట చేసుకున్నటువంటి ఏజెన్సీ మనిషిని పనిలో ఆపటం జరిగింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం సంతమాగులూరు గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాలలో వంట చేసుకునే ఏజెన్సీ గత 24 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంటే వారిని ఇటీవల జూన్ 13న స్కూల్స్ రీఓపెనింగ్ జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల ఒత్తిడితోటి అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ పనికి నిలిపివేయడం జరిగింది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఎన్డీఏ ప్రభుత్వానికి మరి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఏఐటీసీగా మీరు ఏదైతే ఎన్నికలప్పుడు వాగ్దానాలు ఇచ్చారో, గత ప్రభుత్వం ఏదైతే నిర్వాకాలు చేసిందో దానికి భిన్నంగా మేమంతా కూడా మిమ్మల్ని కార్మిక వర్గాన్ని ఆదుకుంటాం, మిమ్మల్ని అందరూ కూడా ఈ చేస్తున్నటువంటి పనుల్ని మరి జీతాలు పెంచేదానికి, అలవెన్సులు పెంచేదానికి మేమంతా చేస్తాం, మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి ప్రజల చేత కార్మిక వర్గం చేత ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ అదే కార్మికుల్ని, అదే నిరుపేదైనటువంటి వాళ్ళని మరి వాళ్ళని ఉన్నటువంటి పణంగా పని తీసేసి కొత్త వారిని నియమించడం సరైనది కాదు. ఈ విషయాలు లోకేష్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఏఐటీసీగా మేము మరి అతి కొద్ది కాలంలోనే మరి రాష్ట్ర కమిటీగా మరి మంత్రివర్గాన్ని కలిసి ఇటువంటి దాడులు, ఇటువంటి ఏదైతే